గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 చాలా వరకు కూడా యువత గోదావరిలో స్నానానికి దిగో లేకపోతే ప్రమాదవశాత్తు మునిగిపోతూ ఉంటారు. అయితే ఆ సమయంలో తమ ప్రాణాలు రక్షించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఆ ప్రాణాలను ఎలా దక్కించుకోవాలనేది తెలియక చాలామంది మునిగిపోతూ ఉంటారు. అయితే అలాంటి సమయంలో కూడా ప్రాణాలు దక్కించుకోవచ్చు అని చెప్తున్నారు పి గన్నవరం మండలానికి చెందిన గుడాల శ్రీను అనే వ్యక్తి. అయితే అదే విధంగా సాధ్యం అనేది అయితే అతని అడిగి తెలుసుకుందాం. ఆయన మనకి లైవ్లో కూడా చూపించే ప్రయత్నం కూడా చేస్తానంటున్నారు. ఆయన ఇక్కడ స్థానికంగా ఉంటారు. ఎలా సాధ్యం ఇది అంటే చాలామంది గోదావరిలో మునిగిపోతూ ఉంటారు. వారికి ఆ టైంలో ఏం చేయాలో తెలియదు, కొట్టుకుంటూ ఉంటారు గోదావరిలో. అలాంటి టైంలో మీరు ఏదో ఒక చెప్తున్నారు, అది సాధ్యమేనా? సాధ్యమండి. అది ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు చూడండి, నేను అలాగే మీకు ఒక సందేశాన్ని ఇస్తున్నాను చూడండి. ప్రమాదం జరిగిన వెంటనే ఇలా మనం పడిపోతాం. చూడొచ్చు మనం విజువల్స్లో. ఆయన సడన్గా ఎవరొకరు యువత ఈ విధంగా గోదావరిలో మునిగిపోతే చాలా వరకు కూడా చేతులు కాళ్ళు ఆడిస్తూ కొట్టుకుంటూ ఉంటారు. కానీ ఈ విధంగా ప్రాణాలు దక్కించుకోవచ్చు అని అయితే ఆయన చెప్తున్నారు. ఆయన చేస్తున్న ఒక ఆసనం ఏదైతే ఉందో దాంతో అలా ఉంటే చాలా వరకు కూడా తమ ప్రాణాలు దక్కించుకోవచ్చు. కాస్త ఒక 5 నిమిషాల పాటు ఆ విధంగా ఉంటే కనీసం ఎవరొకరు చూసిన వాళ్ళు లేకపోతే మత్స్యకారులు ఆ విధంగా వెళ్ళి వాళ్ళని తీసే ప్రయత్నం చేస్తారనుకుంటున్నారు. కానీ మనం చూడొచ్చు ఆయన ఒక్కసారిగా లైవ్లోనే అతను దూకిన తర్వాత అలా ఆసనం వేసి దాదాపు అతను ఆ విధంగానే ఉండిపోయాడు. ఇప్పటికీ చాలా సమయం అయినప్పటికీ కూడా ఆయన అదే విధంగా ఉన్నాడంటే చాలా గ్రేట్. కానీ చాలామంది యువత ఈత సరదా కోసం వచ్చి ఈ విధంగా ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. కానీ ఇలాంటి ఒక ఆసనం వేస్తే దాదాపు చాలా సమయం వరకు ఆ విధంగా ఉండొచ్చు. తర్వాత స్థానికంగా చుట్టుపక్కల చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ప్రాణాలను కాపాడే ప్రయత్నం కూడా చేస్తారని కూడా చెప్తున్నారు. గుడాల శ్రీను ఈ విధంగా చేయడం చాలా వరకు కూడా కొంతమందిలో అయినా ఈ విధంగా చేస్తే కొంతమందిలో అయినా తెలిసి కాస్త ప్రాణాలు దక్కించుకునే అవకాశం ఉంటుందని అయితే చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఆయన వద్దకు మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇది ఇంజిన్కి సంబంధించిన పడవ కాదు, మత్స్యకారులు చేతితో ఈ విధంగా వేటకెళ్ళే పడవ కాబట్టి కాస్త ఆయన వద్దకు వెళ్ళడానికి మనకి కాస్త సమయం పడుతుంది. అయినా కానీ ఆయన దగ్గరికి వెళ్దాం. ఆయన దగ్గరికి వెళ్ళి అసలు మాట్లాడదాం. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇప్పటికీ 5 నిమిషాలు అవుతుంది ఆయన దూకి, కానీ అదే విధంగా ఉన్నాడు ఆయన. గురుగారు ఎలా సాధ్యం అది? మనిషి పడిపోయిన వెంటనే ఇలా వెళ్ళకలాగా పడుకోవడానికి ట్రై చేయాలి. ఇలా పడుకుని కాళ్ళు చేతులు పైకి వస్తాయి. ఎలా సాధ్యమైంది అసలు? మీరు దిగే 5 నిమిషాలు అవుతుంది, ఎలా ఉండగలిగారు? ఇలా ఉండిపోగలిగితే నేను ఎంతసేపు అయినా కాళ్ళు బాడీ ఎలా పైకి ఉంటే ఊపిరి తీసుకోవచ్చు, అలాగా ఊపిరి తీసుకోవచ్చు, మాట్లాడవచ్చు, అన్ని బాగానే ఉంటాయి. దాదాపు ఎక్కువ గోదావరి ఫ్లో ఉంది కాబట్టి చాలా వరకు కూడా అతను ఇప్పటికీ 5 నిమిషాలు అయింది, అలాగే ఉన్నారు ఆయన. ఊపిరి తీసుకోవచ్చు. అదే ఆసనం ఆ విధంగా 2 కాళ్ళు పైకి లేపి చేతులు పైకి లేపి అలా ఉంటే ఇప్పటికీ 5 నిమిషాలు అయింది కాబట్టి ఎవరైనా నిజంగా ఒకవేళ మునిగిపోయే పరిస్థితి ఉంటే ఈ విధంగా వారు ప్రాణాలు రక్షించుకోవచ్చు. ఈలోపు అదృష్టవశాత్తు చుట్టుపక్కల ఎవరైనా చూసి మత్స్యకారులు కానీ లేకపోతే పోలీస్ సిబ్బంది కానీ ఒకవేళ చూస్తే వెంటనే వెళ్ళి అతన్ని కాపాడే ప్రయత్నం కూడా చేయొచ్చు. చాలా వరకు కూడా మునిగిపోతూ ఉంటారు కాబట్టి వెంటనే సాధారణంగా ఎవరైనా గోదావరిలో మునిగిపోయిన తర్వాత కొట్టుమిట్ట ఆడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ విధంగా చేస్తే కాస్త ప్రాణాలు దక్కించుకోవచ్చు అని అయితే శ్రీను చెప్తున్నారు. ఇప్పటికే 5 నిమిషాలు అయింది. ఆయన ఇప్పటివరకు కూడా అలాగే ఉండడం చాలా ఆశ్చర్యం. అంటే ఇలాంటి ఒక పద్ధతిని అవలంబిస్తే చాలా వరకు ప్రాణాలు నిలబెట్టుకోవచ్చు అని అయితే ఈయన చెప్తున్నారు. మనం లైవ్లో చూడొచ్చు. ఇప్పటికీ కూడా ఆయన అలాగే ఉన్నారు. శ్రీను గారు ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పటికి 5 నిమిషాలు అయింది మీరు వెళ్ళి. ఇప్పుడు ఎలా ఉంది? మీకు బాగానే ఉందా? ఊపిరి తీసుకుంటున్నారా? మామూలుగా ఉందండి. అంటే అంతసేపు ఉండడం కష్టం. మీరు ఇప్పటివరకు దిగారు కాబట్టి ఈ లోపు ఎవరైనా చూస్తే నిజంగా మిమ్మల్ని ఎవరొకరు కాపాడడానికి ట్రై చేస్తారు. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇలాంటి దానికి ఒక గ్రామ పంచాయతీల్లో మీలాంటి ఒకరిని ఇటువంటి గోదావరి ప్రాంతాల్లో ఒకరిని పెట్టుకుంటే స్వతంత్ర సంస్థల్లో ఇలాంటిది బాగుంటుంది అంటారా? మీకు తర్ఫీదు ఏమన్నా ఇవ్వగలరా ఇక్కడ లోకల్గా? ఇలాగ ఎవరినైనా ఒకరు కాపాడలేం, కానీ గోదావరి ఏరియాలో కాపాడలేము. కానీ కొంచెం ఇలా ట్రై చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఓకే. ఒకటే చెప్తున్నారు శ్రీని గారు. ఇంకా మీరు వచ్చేయాలని కోరుకుంటున్నాము. దాదాపు గోదావరి పరిసర ప్రాంతాల్లో చాలామంది యువత ఈ విధంగా
మునిగిపోతూ ఉంటారు కాబట్టి ఈ విధంగా చేయాలని అయితే ఆయన కోరుకుంటున్నారు. ఆయన లోపలికి కూడా వచ్చే ప్రయత్నం చేస్తారు. ఏ విధంగా వస్తారో చూద్దాం. మీరు దాదాపు ఎన్ని అడుగుల్లో ఉండొచ్చు మీరు ఉన్నది అక్కడ? ఇక్కడ ఒక 20 అడుగులు లోతు ఉండొచ్చండి. అంటే 2 తాడి చెట్లు లోతు ఉండొచ్చండి. కానీ పడిన వెంటనే మరి ఇలా కొంచెం కొద్దిగా ట్రై చేస్తే ప్రమాదం జరిగిన అందరిలో కూడా ఈత రాని వాళ్ళు ఉంటారు. ఎవరో ఒకరు ఈత వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈత రాని వాళ్ళు మాత్రం ఇలా ట్రై చేస్తే ఈత వచ్చిన వాళ్ళు మనల్ని కాపాడడానికి వీలవుతుందని నా యొక్క చిన్న. మీరు దిగి 5 నిమిషాలు అవుతుంది కాబట్టి నిజంగా మీకు ఈత రాదు, మీరు ఈ విధంగా చేశారు, పక్కన ఎవరొకరికి ఈత వచ్చి ఉంటుంది, ఈ 5 నిమిషాల్లో ఒక ప్రాణం నిలబడేది. ఎవరైనా కాపాడతారు, ఎవరో ఒకరు కాపాడతారు. ఎటువంటి సందేశం ఇద్దామని అనుకుంటున్నారు? అసలు గోదావరి పరిసర ప్రాంతాలు మీది కూడా కోనసీమ, చాలా వరకు ఇలాంటి ప్రమాదాలు మీరు వందలు చూసుంటారు కదా. ఏదేమైనా ఈత రాలేదంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. దాన్ని బట్టి మరి దిగేవాళ్ళు కూడా ఆలోచించుకుని దిగడం చాలా మంచిది. ఏ కాలంలోని ఈత నేర్చుకుని గోదావరిలో ట్రై చేయాలి తప్ప గోదావరిలో డైరెక్ట్గా ఈత నేర్చుకోవాలనే ఆలోచన మాత్రం మార్చుకోవడం చాలా మంచిదండి. కాలంలోనే ఈత నేర్చుకుని అప్పుడు గోదావరిలో దిగడానికి ట్రై చేయాలి. ఏదేమైనా ఇలా కొద్దిగా ఒక్క సెకండ్ అయినా అలా తేలడానికి ట్రై చేస్తే మాత్రం మనిషిని పక్కనున్న మనిషి ఎవరో ఒక ఈత ఇస్తారు కాబట్టి వాళ్ళు కాపాడే అవకాశాలు చాలా ఉంటాయి. చూడొచ్చు, దాదాపు ఈత అనేది కోనసీమ పరిసర ప్రాంతాల్లో వాసులందరికీ కూడా ఈత అనేది కంపల్సరీ రావాల్సిన అవసరం ఉంది. అయితే అందరికీ ఈత రావాలని అయితే లేదు, కానీ ఇటువంటి సమయంలో కనీసం గోదావరిలో స్నానాలకు దిగిన వాళ్ళు కనీసం ఒక 5గురిలో కనీసం 2కి ఈత వచ్చి ఉంటుంది. ఒక 3కి రాకపోయినప్పటికీ కూడా వారు నిజంగా ఆ 3 కొట్టుకుపోయే పరిస్థితులు ఉంటే ఈ శ్రీను వేసిన ఒక ఆసనం ఏదైతే ఉందో ఆ విధంగా ఉంటే మిగిలిన 2 వారిని కాపాడొచ్చు. లేదా చుట్టుపక్కల ఎవరన్నా వారు కేకలు వేయడమో లేకపోతే ఎవరినన్నా చూస్తే అప్పుడు ఆ విధంగా రావచ్చు అంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కోనసీమతో పాటు ఇటు ఉభయ గోదావరి జిల్లాలో చాలా వరకు కూడా ఇటువంటి ప్రమాదాలు అనేకం జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి ఆసనాలు వేసి ప్రాణాలు దక్కించుకోవాలని అయితే శ్రీను కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం రావిలంక గోదావరి ప్రాంతం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.